ఇంతకు ముందే రాజాసాబ్ ప్రీమియర్ షో చూసొచ్చిన. ముందుగా అందరికీ పండగ పండగ రాజాసాబ్ పండగ. రాజాసాబ్ పండుగతో పాటు అడ్వాన్స్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మూవీ అయితే సూపర్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ స్లో అనిపిస్తుంది అని ఇంటర్వెల్ వచ్చే వరకు స్టోరీ పైన క్లారిటీ వస్తుంది అందరికి. ఇక అసలైన సినిమా సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కామెడీతో స్టార్ట్ అయ్యి అలా సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది మూవీ. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నిజానికి చెప్పాలంటే ఈ మూవీ మల్టీ జోనర్. దీంట్లో హర్రర్, కామెడీ, రొమాన్స్, సైంటిఫిక్, సైకలాజికల్, థ్రిల్లర్, ఇంకా కొన్ని పురాణాలు, హిస్టరీకి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. మూవీ పాస్ట్ కి ప్రజెంట్ కి ప్యారలల్ గా నడుస్తుంది. మూవీలో చూయించిన దానికి బయట అందరు ప్రిడిక్ట్ చేసిన దానికి స్టోరీకి అసలు సంబంధమే లేదు. రెండు డిఫరెంట్ స్టోరీస్. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు మీరు స్టోరీని. అంత బాగుంది మూవీ అయితే. మూవీలో కామెడీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. హర్రర్ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది కానీ ప్రభాస్ అన్న ఎప్పుడు ఈ జోనర్ లో చూడలేదు కాబట్టి ఆ ఫీలింగ్ రాలేదనుకుంటా నాకు. తమన్ అన్న మ్యూజిక్ అయితే క్లైమాక్స్ లో ఇచ్చి పడేసిండు, కానీ కొన్ని చోట్ల సీన్ ని డామినేట్ చేసే విధంగా అనిపించింది నాకు. యాక్టింగ్ విషయంలోకి వస్తే నానమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ చాలా బాగా చేసింది. హీరోయిన్లు చాలా బాగా చేశారు. ఇక ప్రభాస్ అన్న యాక్టింగ్ విషయానికి వస్తే అన్న అయితే యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. కామెడీ చేసిండు, ఎమోషన్ చేసిండు. పర్టికులర్ గా ఒక సీన్ ఉంటుంది, ఆ బంగ్లాకి హాస్పిటల్ కి మధ్యలో ప్యారలల్ గా జరుగుతుంది. ఆ సీన్ లో ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్. కొంచెం మైనస్ అనిపించింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో చాలా ఇంట్రెస్ట్ కొద్ది చూడంగా మధ్యలో 2 సాంగ్స్ వస్తాయి. ఆ సాంగ్స్ పెట్టకపోతే బాగుండు అనిపించింది నాకు. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. ఫ్యాన్స్ కి మాత్రం పండగ పండగ రాజాసాబ్ పండగ. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.